మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో చాలా దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారానికి 1 లేదా 2 రోజులు ఉండడమే ఎక్కువైనటువంటి పరిస్థితి. బెంగళూరులోని యలహంక ప్యాలెస్కి మకాం మార్చి పూర్తిగా అక్కడే విరామం తీసుకొని అప్పుడప్పుడు రాజకీయ ఏదైతే పర్యాటకుగా ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఇక్కడ రాజకీయ పరిణామాల గురించి కావచ్చు ప్రెస్ మీట్ పెట్టడం అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మకాం హైదరాబాద్లోని లోటస్ పాండ్కి మార్చబోతున్నట్టు చాలా బలంగా వార్తలు వస్తున్నాయి. అయితే అసలుకి ఎందుకు సడన్గా మళ్ళీ హైదరాబాద్ లోటస్ పాండ్ తెర మీదకి వచ్చింది? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ డైరెక్టర్ అయినటువంటి అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడోసారి ఆంధ్రాకు వచ్చిపోతూ మ్యాక్సిమం వారానికి 5-6 రోజులు బెంగళూరులో ఉంటున్నారు. అందరూ కూడా తెలిసిన విషయమే. అసలు అది ఎందుకో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. కొంతమంది ఏం చెబుతున్నారంటే లోటస్ పాండ్ షర్మిల గారి ఆధ్వర్యంలో ఉంది, చట్టపరంగా అవన్నీ చూసుకున్న కూడా ఆవిడ దగ్గర పేపర్లు ఉన్నాయి, సో అందుకు వీలు కాక అక్కడ ఉంటున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చూసుకుంటేనేమో లోటస్ పాండ్కి వస్తున్నారు, మకాం మారుస్తున్నారు, అనేక విభిన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు లోటస్ పాండ్కి వచ్చే అవకాశం ఉంటుందా లేదా, వస్తే ఎందుకు, దాని వెనక కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కలలు కన్నాడండి, చాలా ఊహించుకున్నాడు, చాలా అనుకున్నాడు. వైనాట్ 175, వైనాట్ కుప్పం, 30 ఏళ్ళు శాశ్వతంగా తనే ఉంటాను, నన్ను ఎవరో కదపలేరు ఇక్కడ, ప్రజల్లో నేను డబ్బులు వేసాను, నాకు వెనకాల ఉంటారు, నేను అఫీషియల్గా డబ్బులు ఇచ్చుకుని ఓట్లు కొనుక్కున్నాను అని అనుకున్నాడు ఆయన. వైజాగ్లో పెద్ద ప్యాలెస్ కట్టి అందులోనే కూర్చోవచ్చు, అందులోనే ఉండొచ్చు, అందులోనే వెళ్ళొచ్చు అనుకున్నాడు, సముద్రాన్ని చూస్తా, ఇలాంటి కళ్ళన్నీ కన్నాడు. తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలుస్తుంది కాబట్టి అదే విధి కదా. అతనికి ఘోర పరాభవం ఎదురైంది 2024 ఎన్నికల్లో. అది అయిన తర్వాత సాధారణంగానే అతను ఇటువంటి అపజయాలని, ఘోర ఓటమిని సహించలేడు అతను. ఎందుకంటే చూడండి, అతను 2014లో ఓడిపోయిన తర్వాత నువ్వు కొట్టించుకుంటాం, ఇంతకన్నా గట్టిగా కొడతాం అన్నాడు. 2017 ఎన్నికలప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. అతను అన్నట్టుగానే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత గట్టిగా కొట్టడానికి ప్రయత్నం చేశాడు, కొట్టాడు కూడా కొంతమందిని. అంతకన్నా గట్టిగా తగిలింది దెబ్బ అతనికి. అతను కొట్టిన దానికంటే బలంగా తగిలింది. వీళ్ళు ఏం కొట్టపోయినా సరే ప్రకృతే కొట్టేసింది, ప్రజలే కొట్టేశారు. అలాగా ఆ క్రమంలో అతను తాడేపల్లిలో ఉండడానికి ఒక గుబులు ఉంది అతనికి, జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ప్రజల్లో సాధారణంగా అధికార పక్షం మీద ఎన్నికల వరకు ఒక లెక్కలో ఉండి, ఎన్నికలు అయిన తర్వాత అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకత వస్తూ ఉంటుంది కొంచెం మెల్లమెల్లగా. అప్పుడు ఓడిపోయిన పార్టీ మీద కానీ ఆ ఓడిపోయిన పక్షాల మీద మెల్లమెల్లగా సానుభూతి పెరుగుతూ ఉంటుంది. ఒకసారి ఓడిపోయిన తర్వాత ఓడిచ్చాం కదా అని ఆ కోపం తగ్గుతుంది. విచిత్రంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కోపం తగిలేసరికి అది ఇంకా పెరుగుతుంది. టైము ఈ దేశంలో ప్రతిపక్షం మీద వ్యతిరేకత ఉంది. పాలకపక్షంతో పోల్చుకుంటే ప్రతిపక్షం మీద వ్యతిరేకత, పాలకపక్షం మీద కూడా సహజంగానే కొంత ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు వెరైటీగా ప్రతిపక్షం మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది ప్రజెంట్. ఇది కొత్తగా ఉంది. ఇది అతనికి కూడా అర్థం అవట్లేదు. అది ఏమనుకున్నాడంటే మన ప్రతిపక్షంలోకి వెళ్ళాం, ఈసారి వాళ్ళు వచ్చారు, మళ్ళీసారి మనం మొత్తం కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు వెళ్ళిపోతాయి ఇలాగ అనుకుంటున్నాడు అతను. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు వెళ్ళిపోతాయి, ఈ 11 సీట్లు కూడా పోతాయి, మళ్ళీ నువ్వు రావాలంటే కష్టం. కళ్ళు మూసుకుని గబక్కని తిరిగిపోవాలని కోరుకుంటాం వల్ల ఎవరికీ నష్టం లేదు, అతనికే నష్టం. ఎందుకంటే గబక్కన అయిపోతే ఆ 11 సీట్లు కూడా పోతాయి. మళ్ళీ వచ్చి ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత అతని మీద ఏమాత్రం తగ్గలేదు కదా, ఇంకా పెరిగింది. దానికి కారణం అతను స్వయంకృతం. ప్రజల్ని అతను 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అరాచకం, అవినీతి, దుర్మార్గం చేసి భయపెట్టాడు. ఓడిపోయిన తర్వాత కూడా భయం పెట్టడం మానలేసరికి అది ఇంకా ఎక్కువ బయట పెడుతున్నాడు. నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అని కూడా అన్నాడు. పెట్టుబడిదారులు తరిమేస్తాం అంటున్నాడు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత జనాలు ఓరు బాబు వీటితో మనకెంతరా బాబు అనుకుంటున్నారు. కాబట్టి అతను స్వయంకృతం వల్ల అతను వ్యతిరేకతను చవి చూస్తున్నాడు. అదొకటి. ఈ కేసులు ఈ స్కామ్లు బయటపడి పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చి తలుపు కొడతారన్న భయం తాడేపల్లిలో ఉంటాయి. మనశ్శాంతిగా పడుకోలేడు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళది ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు అందరినీ బంధించి పెడరెక్కలు విడిచిపెట్టి పట్టిపోతారేమో అని భయం ఉంటుంది. యలహంక అయితే కొంచెం సేఫ్, శివకుమార్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో పాత కాంగ్రెస్ వాళ్ళు పరిచయాలు అన్నీ ఉంటాయి. దాంతో ఎంతో కొంత అతనికి కన్సర్న్ ఉంటుంది. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ మేనేజ్మెంట్లు అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే అధికారంలో లేకపోయినా కొంతమంది మేనేజ్ చేసుకుంటున్నట్టే అక్కడ మేనేజ్ చేసుకోవచ్చు, కొంచెం సేఫ్గా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ పోటీ కొంచెం నిద్ర పట్టాలంటే మధ్యాహ్నం అన్న రాత్రి అర్ధరాత్రి అయినా కానీ అలా అంతా
మాట్లాడిన తర్వాత కాసేపటికి పడుకుంటాడు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు కదా మాట్లాడేసి. వాళ్ళు చిన్న వస్తున్నాడంటే ఈ మధ్యని వాళ్ళ ఆంగారు కూడా మాట్లాడటానికి, ఇతనేమో ఇబ్బంది పడుతున్నాడు మాట్లాడటానికి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పడుకుంటాడు కదా, కొంచెం ప్రశాంతంగా పడుకుంటాడు అక్కడైతే. ఇప్పుడు మరి హైదరాబాద్ ఎందుకు మకం మారుతున్నాడు అని అంటారు. అంటే ఇక 2 ఏళ్ళు కంప్లీట్ అవుద్ది రేపు జూన్ వచ్చేటోడికి, ఇక 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో కార్యాచరణ ఎలా ఉండాలి ఏంటనేటువంటి వాళ్ళ గురువుగారు అండ్ కేసీఆర్ గారి దగ్గర కొంచెం సలహాలు అవి తీసుకుంటాడు. కేసీఆర్ గారు మరి సలహాలు ఇస్తాడా ఇవ్వడా అనేటువంటిది వేచి చూడాలి. ఎందుకంటే మామూలుగా కేసీఆర్ గారి పరిపాలనలో లోపం లేకపోయినా, అతను ప్రజలకి హాని చేయకపోయినా ఆయన ఓడించారు ప్రజలు. సాధారణ ప్రజలకి కేసీఆర్ గారి పరిపాలనలో సాధారణ ప్రజలు హాయిగానే ఉన్నారు, ఎవ్వరికీ ఇబ్బంది లేదు. కానీ ఎందుకు ఓడిపోడైనా ఇలాంటి దరిద్రులతోటి సహవాసం సాంగత్యం ఉండటం వల్ల ఆ దరిద్రం వాళ్ళకి అంటుకుంది. ఇప్పుడు వీళ్ళు చెడు, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అనుకో, నువ్వు మంచోడు అనుకో, మంచి అంతం కొంత నన్ను చెప్పుకుంటారు పల్లవోడి ఫ్రెండ్ రా బాబు అని. నువ్వు పరమ దుర్మార్గుడు అనుకో, అప్పుడు కూడా నాకు బ్యాట్ వస్తుంది నీ వల్ల, నేనేం చేయకపోయినా సరే. అలాగే కేసీఆర్ గారు కూడా ఇతని దరిద్రం అంటుకుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్ల ఒక ఆంధ్ర వాళ్ళే సఫర్ అవ్వాల. ఆంధ్ర వాళ్ళు చాలామంది గణనీయమైన సంఖ్యలో తెలంగాణలో ఉన్నారు. వాళ్ళతో బంధుత్వాలు, ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళకి బంధుత్వాలు ఉన్నాయి అక్కడ. ఏంటండి పైగా తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి గాయం అయితే తెలంగాణ వాళ్ళకి కూడా నొప్పి అవుతుంది. ఆ విషయం గమనించుకోలేదు ఎవడున్నాయి. ఇంత అరాచకం చేస్తుంటే వాళ్ళకి ఇతను సపోర్ట్గా ఉండేటప్పటికి ఇతని మీద కూడా వ్యతిరేకత పెరిగింది. అదేలేండి. పైగా ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు కూడా మడతెట్టేశారు. అంచేత ఓడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఇతను చేరాడు అనుకోండి, మళ్ళీ ఇతనికి సలహాలు ఇచ్చి మళ్ళీ సాంగత్యం వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగిందనుకో, మళ్ళీ ఓడిపోతారు. అంటే మరి కేసీఆర్ గారు స్వాగతిస్తారా మరి ఎన్ని? అదే మరి ఆయన ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకుని దూరం పెడితే కనుక అతను రాజనీతిజ్ఞుడు, చాలా తెలివైన రాజకీయ నాయకుడు అని అనుకోవచ్చు. పొరపాటును మళ్ళీ జగన్ జారదీసేటంటే అతనికి ఇంకా జ్ఞానోదయం అవలేదని అర్థమవుద్ది. ఎందుకంటే ఆయన తప్పు లేకుండా ఓడిపోయాను. మాట్లాడడం ఎవడు మడతాడే మాట్లాడుతున్నారు, తిట్లు తెమ్ములు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన పరిపాలనలో సాధారణ ప్రజలు ఎవడో ఇబ్బంది పడలే. నేను హైదరాబాద్లో ఉంటున్నాను 25 ఏళ్ళ నుంచి. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఓ రకంగా చెప్పాలంటే నాకు ఏ రకమైన ఇబ్బంది కలగాలి. ఒక్క చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అప్పుడు మాత్రం వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మనసు గాయపరిచినాయి, అహంకార మాటలు. పైగా అతను జగన్మోహన్ రెడ్డి సహకరిస్తున్నాడు అనేటువంటి బాధ, కోపం ఉంది. అందుకనే ఓడిచ్చారు. ఓకే. కాబట్టి ఇతను యలహంకలో ఉన్న, యలహంక కూడా షర్మిల గారిదే, ఆవిడ పేరున ఉంది. అది అక్కడ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోమని అంది. ఇతను అంటాడు కానీ ఆ అమ్మాయి అందో, ఆ అమ్మాయి మంచిది ఇతని మీద ఎంతో కొంత. ఇప్పుడు లోటస్ పాయింట్ దగ్గరికి వచ్చేయడంకో, అక్కడ కూడా ఉంటే ఉండి అన్నయ్య అంటుంది. ఇతని ఉద్దేశం ఏంటంటే చెదిరిపోయిన బంధాలు ఇలాంటి అన్నిటిని దూరం అయిపోయిన వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా మొదలవ్వచ్చు. ఎందుకంటే అతను చాలా డ్యామేజ్ జరిగిపోయింది. కుటుంబంలో వాళ్ళ తల్లి చెల్లి వ్యతిరేకం అవటం వల్ల అతనికి మామూలుగా అవినీతి వల్ల, దుర్మార్గం వల్ల, అరాచకం వల్ల వచ్చిన చెడ్డ పేరు కంటే కూడా జరిగిన నష్టం కంటే కూడా ఇది ఎక్కువ నష్టం చేస్తుంది. ఓకే. కాబట్టి అతను అవన్నీ రీప్యాచింగ్ చేసుకోవచ్చు. రియలైజేషన్ అయ్యి కాదు, అవసరం కోసం అది కూడా. అది వాళ్ళు ఏంటంటే ఇది అవసరం కోసం చేస్తున్నాడా లేకపోతే మా నిజంగా చేస్తుంటే కనిపెట్టద్దు. ఆవిడ కనిపెట్టేసి దూరంగా పెడద్ది. అంచేత అందుకని ఆ అమ్మాయి కూడా చాలా స్పీడ్గా మాట్లాడుతుంది, ఎక్కడ కూడా తగ్గట్లా. జగన్మోహన్ రెడ్డి కౌంటర్ మామూలుగా ఇవ్వట్లా. ఇప్పుడు కళ్ళు గీత కార్మికుల దగ్గర ఒక కత్తి ఉంటుంది, సన్నగా బ్లేడ్ లాగా ఉంటుంది అన్నమాట. చాలా పదును ఉంటుంది, చాలా పదును. తల వెంట్రుకి 2-3 కింద చల్చగలిగినంత పదును ఉంటుంది. అలా సీరి అతను పట్టుకుని ఆ మంట తట్టుకోలేకపోతున్నాడు అతను. కాబట్టి దాన్ని కూడా ప్యాచప్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తాడు. ఓ పక్కన కేసీఆర్, పైగా అతని కేసులోటి రెగ్యులర్ విచారణకి వచ్చి అవకాశాలు ఉన్నాయి. వాటిలో హాజరవ్వాలంటే ఇప్పుడు తాడేపల్లి నుంచో లేకపోతే బెంగళూరు నుంచో వస్తున్నాడో, బేగంపేటలో దిగి ఫ్లైటు ఇక్కడ కోర్టుకు వస్తున్నాడంటే ఆ ర్యాలీలు అవి పెట్టేసి హడావుడి చేశారు. అయ్యి బాబు పూలు వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చారు జనం కూడా. ఆత్మానం ఎక్కడి నుంచి తెస్తారు ఈ జనాలని? ఒకవేళ తెచ్చినా కానీ కోర్టులోకి వెళ్ళి చేతులు పిసుకుంటూ నిలబడాలి. అది ఎవడొకటి ఫోటో తీసి పెడుతున్నాడు, వీడియో తీస్తున్నాడు, ఆ గాలి తీసేసినట్టు అయిపోతుంది. మొత్తం ఈ హడావుడి అంతా పోతుంది. అప్పటిదాకా చేసిన హడావుడి అంతా కూడా ఓహో ఈ సీన్ అంత అన్నాడు ఇంత అన్నాడు ఇదేట్రా బాబు, బయట వెళ్ళా లోపలే వాళ్ళ అత్తర సాయి పాట పాడుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అత్తర సాయి పోరారా నా అందాల మహారాజులారా, అందరు మొగుళ్ళు భీమవరం వెళ్ళి బిందులు తెచ్చారు, నా మొగుడు భీమవరం వెళ్ళి బిత్తరపోయాడు అన్నట్టు చేతులు పీచుకుంటూ నిలబడుతున్నాడు ఇతను. ఏంటండి ఇవన్నీ గాలి తీసినట్టు అయిపోతుంది అతనికి. దాంతో ఇక మకం ఇక్కడ ఎలాగ మూడ్ అనేటువంటిది ఒక ఎమోషన్ సెంటిమెంట్గా ఉంది అతనికి. సర్వనాశనం అయిపోయినా
దాన్ని వదిలిపెట్టట్లా. 3 రాజధానులాగానే 3 మకాములు, తాడేపల్లి, యలహంక, హైదరాబాదు. చూద్దాం ఏమవుద్దో. థ్యాంక్ యూ సార్.